నమస్తే ఎవ్రీవాన్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఇవాళ మనం డైజెస్టివ్ ఫైర్ గురించి తెలుసుకుందాము. దీన్నే యోగాలో జీర్ణశక్తి అని కూడా అంటారు. చాలా మంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా తీసేసుకుంటారు. కానీ నిజం ఏంటి అంటే మన 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ మన డైజెషన్ అండ్ మన ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? మనం రాంగ్ టైంలో తినడము, ఎక్కువగా తినేసేయడము, ప్రాపర్గా నిద్రపోకపోవడం వల్ల, అండ్ టైంకి తినకపోవడం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తినేసేయడం, స్ట్రెస్లో ఫాస్ట్గా తినేసేయడము, అండ్ వాటర్ ఇంటేక్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. డైజెషన్ వీక్గా ఉన్నప్పుడు మనం ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా కానీ బాడీలో టాక్సిన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దీనే పూర్ గట్ హెల్త్ అని కూడా అంటారు. మన గట్ హెల్త్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కాన్స్టిపేషన్, బ్లోటింగ్, అసిడిటీ, లో ఇమ్యూనిటీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మన గట్ హెల్త్ స్ట్రాంగ్గా ఉంటే మన డైజెషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా మంది యోగా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రమనే అనుకుంటారు, కానీ యోగా రియలీ వర్క్స్ డీప్లీ ఆన్ ఇంటర్నల్ ఆర్గన్స్, ఎస్పెషల్లీ డైజెస్టివ్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని సింపుల్ ఆసనాస్ చూపిస్తాను. దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. దీనివల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ ఆసనంలోకి వెళ్దాము, అదే వజ్రాసనం. ఇక్కడ మీ హిప్స్ వచ్చేసి మీ హీల్ మీద ప్లేస్ చేయాలి. ఎవరికైతే గ్యాప్ ఉంటుందో మీరు ఒక పిల్లో కానీ లేదు అంటే ఒక టవల్ని ఫోల్డ్ చేసి కానీ ఆ గ్యాప్ని ఫిల్ చేసి కూర్చోవచ్చు. ఈ ఆసనానికి లిమిటేషన్స్ అంటూ ఏమీ లేవు. మీరు ఫుడ్ తిన్న తర్వాత తినకముందు ఏ టైంలో అన్నా కూర్చోవచ్చు. సో ఇలా మీ హిప్స్ని మీ హీల్స్ మీద ప్లేస్ చేయాలి. స్పైన్ని చాలా మంది ఇలా బెండ్ చేసేస్తారు. ఇలా కాకుండా మీ స్పైన్ని స్ట్రైట్ చేసుకొని మీ పామ్స్ని రిలాక్స్డ్గా థైస్ మీద పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకొని ఐబ్రో సెంటర్లో ఫోకస్ చేస్తూ ఈ ఆసనంలో అట్లీస్ట్ ఒక 1 minute వరకు అయినా కూర్చోవండి రెగ్యులర్గా. సో ఈ ఆసన వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ అసిడిటీ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు పవనముక్తాసన. ఫస్ట్ లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. ఇప్పుడు స్లోగా మీ రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోండి. మీ రైట్ లెగ్ని బోత్ ద హ్యాండ్స్తోని ఇంటర్లాక్ చేసుకొని మీ చెస్ట్ కేసి ప్రెస్ చేయండి. ఇఫ్ పాసిబుల్ ఎవరికైతే నెక్ పెయిన్ లేదో వాళ్ళు మీ చిన్ని తెచ్చి మీ నీకి టచ్ చేయొచ్చు. అండ్ కీప్ ప్రెస్సింగ్ యువర్ థై టువర్డ్స్ యువర్ చెస్ట్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫీల్ ది స్ట్రెచ్. ఇలా ఒక 10 to 15 seconds వరకు హోల్డ్ చేయాలి. నెక్స్ట్ రిలాక్స్. ఇప్పుడు సేమ్ని లెఫ్ట్ సైడ్కి చేయాలి. నా ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్, catch your left leg with your both the hands and press near to your chest, and slowly place your chin on your knee. Try to touch your chin to the knee. Keep pressing, keep pressing. Hold for 10 to 15 seconds. Hold. Slowly relax. ఇప్పుడు 2 legsని ఫోల్డ్ చేసుకోండి. పవనముక్తాసన. ఈ ఆసన చేయడం వల్ల ట్రాప్డ్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది అండ్ బ్లోటింగ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మీ 2 చేతులని ఇంటర్లాక్ చేసుకొని మీ కాళ్ళ మీద ప్రెస్ చేయండి. మీ బోత్ ద లెగ్స్ని చెస్ట్కి వేసి ప్రెస్ చేయండి అండ్ ట్రై టు ప్లేస్ యువర్ చిన్ ఇన్ బిట్వీన్ యువర్ నీస్. కీప్ ప్రెస్సింగ్. ఇలా హోల్డ్ చేసుకోండి. ఎవరికైతే నెక్ మీద ప్రెషర్ పడుతుంది అని అనుకుంటే నెక్ని కిందకి రిలాక్స్గా డ్రాప్ చేయొచ్చు. దోస్ ఆర్ కంఫర్టబుల్. యూ కెన్ ప్లేస్ యువర్ చిన్ ఇన్ బిట్వీన్ యువర్ నీస్ అండ్ కీప్ ప్రెస్సింగ్. హోల్డ్ దిస్ పొజిషన్. Hold this position for at least 30 seconds to 1 minute. Relax. Slowly come to Shavasana. Relax for a while. Relax. ఇప్పుడు మనం ఇంకొక ఆసనానికి వెళ్దాము, ధనురాసన. లై డౌన్ ఆన్ యువర్ స్టమక్. ఇప్పుడు మెల్లిగా మీ 2 చేతులని మీ థైస్ పక్కన పెట్టుకోండి. లెగ్ స్ట్రైట్ చేసుకోండి. ఇప్పుడు స్లోగా మీ రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి మీ రైట్ యాంకిల్ని పట్టుకోవాలి మీ రైట్ హ్యాండ్తోని.
అండ్ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి మీ లెఫ్ట్ హ్యాండ్కి పట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్తోని. ఇప్పుడు మెల్లిగా థైస్ని చెస్ట్ని పైకి లేపాలి అండ్ షోల్డర్ విత్ గ్యాప్ పెట్టుకోండి మీ లెగ్స్ మధ్యలో. ఇప్పుడు స్లోగా ఇన్హేల్ చేస్తూ మీ చెస్ట్ అండ్ కాళ్ళని కాకుండా థైస్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. కీప్ లిఫ్టింగ్, హోల్డ్ దేర్, హోల్డ్ ద పొజిషన్ ఫర్ 30 seconds to 1 minute. రిలాక్స్. మకరాసనంలో రిలాక్స్ అవ్వండి. సో ధనురాసనం చేయడం వల్ల మన స్టమక్ అనేది మసాజ్ అవుతుంది అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా యాక్టివ్ అవుతుంది. దానితో మన డైజెషన్ అనేది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ప్రాణాయామ చూపిస్తాను, అదే భస్త్రికా ప్రాణాయామ. ఇది చేసే ముందు మీ స్పైన్ని స్ట్రైట్గా పెట్టుకోండి. మీకు ఎంతవరకు కంఫర్ట్గా ఉంటుందో అన్ని బ్రెత్స్ మాత్రమే చేయండి. అట్లీస్ట్ ఒక 20 to 30 వరకు చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ నాట్ యూ కెన్ జస్ట్ స్టాప్ ఇట్ విత్ 10 breaths. ఫస్ట్ ఇన్హేల్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ అప్ చేయాలి, ఎక్సేల్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ డౌన్ టిల్ ది షోల్డర్ లెవెల్. టేక్ డీప్ ఇన్హేల్ and forceful exhalation. Hands up, inhale, hands down, exhale. సో ఇలా మీరు ఒక 20 to 30 breaths వరకు చేసుకోండి. దీనివల్ల మనకి డైజెస్టివ్ ఫైర్ అనేది యాక్టివేట్ అవుతుంది. కాన్స్టిపేషన్, అసిడిటీ, బ్లోటింగ్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అవన్నీ తొందరగా క్యూర్ అయిపోతాయి. సో ఈ ఆసనాస్ని అండ్ ప్రాణాయామాన్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. మీ గట్ హెల్త్ని స్ట్రాంగ్ చేసుకోండి. గట్ హెల్త్ స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీ లైఫ్ స్టైల్లో కూడా కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. లైక్ ప్రాపర్ మీల్ తీసుకోవడం, టైంకి తినడం మెయిన్గా, అండ్ వాటర్ ఇంటేక్ కూడా సరిగ్గా తీసుకోవడం. ఇవన్నీ చేయడం వల్ల మన గట్ హెల్త్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. మీకు ఇంకా ఇలాంటి హెల్తీ అండ్ యోగా వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దివ్య సంజీవిని ఛానల్. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.